హాయ్ అండి. ఈరోజు నార్త్ స్టైల్ మిక్స్ వెజ్ కర్రీ అయితే చూపిస్తాను. ఫస్ట్ దీంట్లోకి కావాల్సినవి వచ్చేసి టమాటాలు, ఉల్లిపాయలు, బంగాళదుంప, కాలీఫ్లవర్ అలాగే మనం పన్నీర్ వేసుకోవచ్చు అండ్ పచ్చి బఠానీ. నేనైతే ఇవి వేస్తున్నాను. ఇక్కడ పచ్చి బఠానీ ఈ సీజన్‌లో బాగా దొరుకుతాయి. ఇంకా దీంట్లోకి కాలీఫ్లవరు, దుంపలు అనేవి కొంచెం లావుగా కోసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ పోపు పెట్టేసి తర్వాత దాంట్లోకి నేను ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి డ్రై ఇంగ్రీడియెంట్స్ అంటే కాలీఫ్లవరు అలాగే బంగాళదుంప అవన్నీ వేసి పచ్చి బఠానీ అవి కూడా వేసి మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ఈ స్టేజ్‌లోనే మనం కొంచెం పసుపు, ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి మొత్తం కలిపేలా కలిపి దీంట్లో కారం అయితే వేయాలి. ఇక్కడ నేను కారం వచ్చేసి సాంబార్ కారం యూజ్ చేస్తున్నా. మీరు నార్మల్ కారంతో అయినా చేసుకోవచ్చు. సాంబార్ కారంతో అయితే టేస్ట్ బావుంటది. ఇంకొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి వాటర్ పోసేసి దగ్గర పడేదాకా ఉడికించుకోవటమే. టేస్ట్ అయితే చాలా బావుంటది.